శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో సిపిఐ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. ప్రభుత్వాల యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ నాయకుడు ముబారక్ బహిరంగంగా గుండు గీయించుకొని తన ఆందోళనను వ్యక్తం చేశారు. ఇంధన వంట గ్యాస్ ధరల పెంపుతో పేదలు, రైతులు అలాగే మధ్యతరగతి ప్రజల జీవనం ఇబ్బందిగా మారిందని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలను ప్రభుత్వం వెంటనే నియంత్రించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలని చెప్పి ఈ రోజు కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఈ రోజు నిత్యావసర సరుకులు రోజు రోజుకి రెక్కలు వచ్చి ఉప్పు, పప్పు, నూనె, పెట్రోల్, డీజిల్, గ్యాస్ రోజు రోజుకు రేట్లు పెరిగిపోతున్నాయి. ఈ రోజు సామాన్య ప్రజలు బతకడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే కార్పొరేట్ శక్తులు వాళ్ళు ఎలాగైనా బతుకుతారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నాయి. ఈ రోజు అంబానీ, ఆదాని అలా వాళ్ళకే కొమ్ము కాస్తున్నాయి. సామాన్య ప్రజలు బతకడానికి కూడా ఈ రోజు చాలా కష్టంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ వారం తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని, 10 రూపాయలు పెరుగుతాయని మళ్ళా పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. నిన్న లేక మొన్న ₹3.40 పెట్రోల్, డీజిల్ పైన పెరుగుతున్నాయి. సామాన్యమైన ప్రజలు ఈ రోజు బండిలో తోలి పెట్రోల్ కొనుక్కునే పరిస్థితుల్లో లేరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల